హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనలో. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం శనగపిండి, అలాగే కార్న్ఫ్లోరు, కొంచెం గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసి దీంట్లో మిక్స్ చేసి కలిపేసాను అనమాట. దాన్ని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇదిగోండి గ్యాస్ మీద ఆయిల్ పెట్టాను. చూడండి, మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇలా ఎందుకు చేస్తున్నానంటే కాకరకాయ ఫ్రై కోసం. అదిగోండి కాకరకాయ ఫ్రై అనేది రౌండ్గా కోసుకున్నాను, చక్రాల కింద కోసుకున్నాను అనమాట. వాటిని ఆయిల్లో వేసి పకోడీ కింద వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం ముందుగా ఈ వీడియో తీశాను. ఇప్పుడు ఈ రౌండ్గా కోసుకున్న ముక్కల్ని తీసుకుని ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో వేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమంలోను చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ చాలా హీట్ ఎక్కిపోయిందనమాట. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఇదిగోండి ఇలా ముంచుకొని, ఫస్ట్ కదా అందుకని నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు వేయలేదు ఇలా. చూడండి అదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా ముంచుకొని ఒక్కొక్కటి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అదిగోండి ఫ్రెండ్స్, ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. అప్పుడు కాకరకాయ కూడా లోపల బాగా వేగుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే ఇలాగే వేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా ట్రై చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా వేగుతుంది అనమాట. ఇలా బ్రౌన్ కలర్లో వేగించుకోవాలి. అదిగోండి ఇంకా వేగుతున్నాయి. ఇది వేగిపోయింది అనమాట, ముందుగా తీసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ భలే వేగినాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ పీల్చకుండా ఇలా పేపర్ వేసుకొని అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ పేపర్ పీల్చేస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.